మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఏపీ రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే రోజు ఈ ఎగ్జో పెన్ తోటి తొలి సంతకం అయితే పెట్టారు. దాని తర్వాత కూడాను మందడంలో సీడ్ యాక్సిస్ రోడ్లో ఒక అభిమాని ఈ పెన్ బహుకరిస్తే దీంతో ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెట్టిన పరిస్థితి చూస్తున్నాం. అంటే ఇంకొక పెన్ కూడా ఇచ్చారు. అంటే వదిలైన సురేఖ గారు ఇచ్చిన పెన్ను కూడా ఇంకొక దాని మీద సంతకం పెట్టిన పరిస్థితి. అయితే కమర్షియల్ యాడ్స్ చేయమని నాకు ఎన్నో యాడ్ కంపెనీస్ నుంచి నాకు మంచి రెమ్యూనరేషన్ ఇస్తా అన్నారు. కాకపోతే ఆ కోట్ల రూపాయలన్నీ కూడా నేను వద్దనుకున్నానని చెప్పారు. కాకపోతే ఒక కూల్ డ్రింక్ యాడ్కి సంబంధించి ఎప్పుడో చేసిన యాడ్, దాని తర్వాత కొన్ని రిపోర్ట్స్ రావడం, ఆ తర్వాత ఎందుకులే ఇలాంటి కమర్షియల్ యాడ్స్కి నేను దూరంగా ఉండడమే మంచిదని పవన్ కళ్యాణ్ డిసైడ్ అవ్వడం. ఆయన చేసింది ఒకటి ఏంటంటే చేనేత కార్మికులకు సంబంధించి దాన్ని ప్రమోట్ చేస్తూ ఒక యాడ్ అయితే చేశారు. అది నాన్ కమర్షియల్గానే దాన్ని ప్రమోట్ చేయడం కోసం, చేనేత వస్త్రాలకు సంబంధించి ప్రమోట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ ఒక యాడ్ మాత్రమే చేశారు. ఇంకా ఇప్పుడు ఎలాంటి బ్రాండింగ్ చేయకుండా సరే ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ హ్యూసెన్ ఎగ్జో పెన్ మాత్రం ఇప్పుడు ఒక ట్రెండ్ సెట్టర్గా మారిన పరిస్థితి. అటు సిటీలు, పట్టణాలు, పల్లెల్లో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఫాలోవర్స్ అందరూ కూడాను తొలిసారి ఈ సంతకం పెట్టిన పవన్ కళ్యాణ్ పెన్ మా దగ్గర ఉంటే కిక్కే వేరప్ప అనే రేంజ్లో అయితే వాళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏమైనప్పటికీ కూడాను అటు ప్రధానమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు సమక్షంలో పవన్ కళ్యాణ్ ఇదే పెన్ తోటి ఫస్ట్ తొలి సంతకం పెట్టడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఈ పెన్ అంటే మార్కెట్లో దీని ధర కేవలం 10 రూపాయలు మాత్రమే. కాకపోతే డబ్బుని పక్కన పెడితే మా పవర్ స్టార్, మా నాయకుడు, మా కళ్యాణ్ బాబు ఈ పెన్ వాడారు కాబట్టి ఇది మా జోబులుంటే మాకు అదొక ఆనందం అంటూ కూడా చాలామంది ఫ్యాన్స్ చెప్తున్నారు. మరి రాజమండ్రి కేంద్రంగా అసలు షాప్స్లో అసలు ఈ పెన్నులు ఉన్నాయా, ఈ పెన్నుకి ఎంత క్రేజ్ ఉందో ఒకసారి ఈరోజు చూసేద్దాం. కళ్యాణ్ గారు ఈ పెన్ను వాడారు కదండి, సింపుల్స్గా ఆయన అన్ని పథకాలన్నీ బాగా చేస్తారని నమ్మకంతో అందరూ జనాలు ఓట్లు వేశారు. ఆయన తొలి సంతకం వల్ల అన్ని మేలు జరుగుతుందని కోరుకుంటున్నాను. ఆయన నిజాయితీ పరుడని తెలియజేస్తున్నారు. ఆడంబరం పోరండి, సింపుల్ సిటీ మంచి అండి. ఆయన పెన్ను పవన్ కళ్యాణ్ వాడిన పెన్ను అండి, తొలి సంతకం పెట్టారు కదా, ఆయన వాడిన పెన్ను అండి. తక్కువ రేటుతో ఎక్కువ ఇచ్చే పరిపాలన గురించి ఆయన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని, బాగా కాపాడతారని, ఆయన పరిపాలన చూద్దామని ఆయన గురించి పెట్టుకున్నాం. ఆయన సింప్లిసిటీ పెన్ అది పవన్ కళ్యాణ్ గారికి ఒక అభిమాని ఇచ్చారండి. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం అనమాట. ఆయన దీంతోనే తొలి సంతకం పెట్టారు. ఆయన పరిపాలన ఇప్పుడు చూడాలి ఎలాగున్నది, ఏం చేస్తారు, రాష్ట్ర అభివృద్ధి ఎంతవరకు తీసుకెళ్తారు. ఆయన కంపల్సరీగా నేర్చుకోవాలండి. ఎందుకంటే అంతకుముందు పరిపాలన ఏంటో చూసాం. ఆయన నేను ప్రతిదీ చేస్తానంటున్నారు, ప్రతిదీ అభివృద్ధి చేస్తాను అని 5 శాఖలు తీసుకున్నాడు. కళ్యాణ్ గారు మొన్న ఈ పెన్ను వాడారు, వాళ్ళ ఫ్యాన్స్ ఇచ్చారని. అతను కావాలైతే ఎన్ని డబ్బులు పెట్టైనా కానీ పెన్ కొనుక్కోవచ్చు. కాకపోతే తన ఫ్యాన్స్ ఇచ్చారని ఈ పెన్ యూజ్ చేశారు. అలాగే సింప్లిసిటీగా అందరూ ఉండి అందరూ మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ సైన్ చేసినప్పుడు సింప్లిసిటీగా అభిమాని ఇచ్చిన పెన్ వాడారు, ఎక్స్పో పెన్ వాడారు. అలాగే మంత్రులందరూ కూడా సింప్లిసిటీగా ఉండి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఇది పెన్ను, ఇది పవన్ కళ్యాణ్ వాడారన్న పెన్. ఇది కావాలంటే అతను పవన్ కళ్యాణ్ గారు ₹1,00,000 పెన్ అన్నా 2,00,000 పెన్ అన్నా కొనగలరు. కానీ సింప్లిసిటీ కోసం 10 రూపీస్ పెన్ వాడారు. దీని పెన్ పేరు ఎక్సో. అయితే అతను పెన్ ఫ్యాన్స్ ఇచ్చారు. ఆ పెన్ ఫ్యాన్స్ గురించి ఆ పెన్ వాడారు. సింప్లిసిటీ గురించి తెలియజేయడానికి అందరికి 10 రూపీస్ పెన్ వాడారు సార్. అతను ఛార్జ్ తీసుకునేటప్పుడు కూడా ఈ పెన్ గురించి ఎక్సో పెన్ తో సైన్ చేశారు సార్. ఫ్యాన్స్ మీద అభిమానం కూడా తెలియజేస్తుంది ఇది పెన్.